హైదరాబాద్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా నీళ్ల సమస్య అధికమైంది. సమ్మర్ పూర్తవగానే వర్షాకాలం వస్తుంది అనుకుంటే ఎల్నినో ఎఫెక్ట్ తో వానలు కరువయ్యాయి. భాగ్యనగరంలో విచ్చలవిడిగా హై రైజ్డ్ భవనాల నిర్మాణాలు పెరగడంతో గ్రౌండ్ వాటర్ అడుగంటింది. కాంక్రీట్ జంగిల్లా మారిన మహానగరంలో ఎల్నినో ఎఫెక్ట్ ఇలాగే కొనసాగితే నీటి సమస్య తీవ్రమవుతుందంటున్నారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. నీటిని పొదుపుగా వాడుకోవడమే దీనికి పరిష్కారం అంటున్నారు. హైదరాబాద్ లో ప్రస్తుత నీటి కొరతపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్లో జలగంటికలు మోగుతున్నాయి. ఎక్కడ చూసినా నీరు లేదు అనేటువంటి వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఈ నీళ్లు లేకపోవడానికి ప్రధాన కారణం ఎల్నినో అంటున్నారు. భూగర్భ జలవనరులన్నీ తరిగిపోతున్నాయి అంటున్నారు. మరి గ్రౌండ్లో వాటర్ తగ్గిపోవడానికి కారణాలు ఈ ఏదైతే హై రైజ్ బిల్డింగ్స్ ఇవన్నీ చాలా వస్తున్నాయి. సో బోర్లు ఎక్కడికక్కడ విచ్చలవిడిగా వేస్తుండడం వల్ల గ్రౌండ్ వాటర్ తరిగిపోతున్నాయి. మరి దీనికి కారణం ఎవరు అనేటువంటి క్వశ్చన్ ఇప్పుడు వస్తుంది. అయితే మరి వీళ్ళందరికీ కూడా వాటర్ సప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంది. సార్, గ్రౌండ్ వాటర్ పడిపోతున్నాయి, విచ్చలవిడిగా బోర్లు అనుమతులు వస్తూనే ఉన్నాయి, గ్రౌండ్ వాటర్ మొత్తం లాగేస్తున్నారు. మీరేమో ఒకవైపు వాటర్ సప్లై చేయడానికి కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి ఏంటంటే మీరు ఏం చెప్తారు అది జలమండలి ఎండీగా? గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ లేదనేది ఇప్పుడు మేజర్ సమస్య. మీరు ఇందాక మాట్లాడుతున్నారు, ఒకవైపున ఎల్నినో, ఒకవైపున గ్రౌండ్ వాటర్ ఆల్రెడీ డిప్లీట్ అయిపోయింది. రిజర్వాయర్స్ లెవెల్స్ కూడా ఆల్మోస్ట్ బొటాబొట్టినే ఉన్నాయి. కొన్ని రిజర్వాయర్లు అయితే 3-4 months వరకే ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్ తీసుకొని గత 15 రోజులుగా దీని మీద అవగాహన కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశాము. నెక్స్ట్ 1.5 years ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఒకవైపు ఏమో సిటీ పెరుగుతుంది, నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ పెరుగుతున్నాయి, పాపులేషన్ పెరుగుతుంది. రెండవది సోర్స్ని ఇమీడియట్గా ఒక రోజుతో 2 రోజులతో మనం ఇంప్రూవ్ చేసే పరిస్థితి లేము. ఇట్ టేక్స్ అట్లా 1 year అయిపోతుంది, ఇంకొక 1.5 year అయితే మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇమీడియట్గా చేయాల్సింది ఏంటంటే ఎవ్రీ డ్రాప్, వర్షం నుంచి వచ్చిన ప్రతి డ్రాప్ని గ్రౌండ్ వాటర్లకి పంపించడం మాత్రమే మనల్ని రక్షిస్తుంది. మేము వాటర్ తెస్తాం, మాది స్టాండర్డ్. మా పైపులు 365 రోజులు నడుస్తాయి, మా పంపులు 365 రోజులు నడుస్తాయి. మా సప్లై అనేది 24 hours నడుస్తుంది, 365 days 24 hours. అలా నడిచినా కానీ 40 నుంచి 50% గ్రౌండ్ వాటర్ని మనం వాడుతూ ఉంటాం. ఆ గ్రౌండ్ వాటర్ ఎప్పుడైతే మనకు ప్రాబ్లం అవుతుందో అక్కడ ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఇంటికి 2, 3, 4 వాటర్ హార్వెస్టింగ్స్ కావాలి, ఒకటి కాదు. ఓసీ కోసం గ్రౌండ్ వాటర్ హార్వెస్టింగ్ కాదు, అవసరం కోసం, జీవించడం కోసం వాటర్ హార్వెస్టింగ్ కావాలి. ప్రతి ఇల్లు, అపార్ట్మెంటు 2 నుంచి 4 వాటర్ హార్వెస్టింగ్స్ ఈ వర్షాకాలంలో చేసి వాటర్ని స్టోర్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి. ఇంట్లో ఎఫెక్ట్ ఇలాగే కొనసాగితే పరిస్థితి ఏంటి? అందుకే ఇప్పుడు ఒకటి మన అలవాట్లు మార్చుకోవాలి. కన్జంప్షన్ని 30% తగ్గించుకొని హ్యాపీగా సర్వైవ్ కావచ్చు. మన అలవాట్లు అంటే వెహికల్ గడగడం, ఫ్లోర్ గడగడము, అంటే మనము లగ్జరీగా వాడే వాటర్ని కనుక సేవ్ చేసుకుంటే 30% మిగులుతుంది. దట్ ఈస్ 200 mgd వాటర్. హ్యాపీలీ వీ కెన్ మేనేజ్. సో అలవాట్లు మార్చుకోవాలి, కన్జంప్షన్ని లిమిట్ చేసుకోవాలి, భూగర్భ జలాలను ఎంకరేజ్ చేసుకోవాలి, ప్లస్ కొత్తగా వచ్చే ఏరియాస్లో ఇట్లాంటి వాటి మీద జాగ్రత్త తీసుకోవాలి. ఎల్నినో ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంది. ప్రజలు అవసరానికి మించినటువంటి వాటర్ను వాడుతున్నారు. సో ఇప్పుడు హైదరాబాద్ ప్రజలు ఎంతైతే వాడాలో అంతకంటే ఒక 30% వాటర్ను తగ్గించాలంటే లగ్జరీగా వాడుతున్నటువంటి వాటర్ని కొంత సేవేజ్ మోడ్లో వాడితే ఖచ్చితంగా హైదరాబాద్ వాటర్ కష్టాలు తీరుతాయి. హైదరాబాద్ వాటర్ కష్టాలు ఉన్నమాట వాస్తవమే, కానీ నీటిని పొదుపుగా వాడాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది జలమండలి ఎండీ అశోక్ రెడ్డి చెప్తున్నారు. విడుదల రంగనాయకులతో కలిసి సాగినడి సాక్షి న్యూస్, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.